మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని కేజీబీవీలో ఓ విద్యార్థి మృతి తీవ్ర కలకలం రేపుతోంది. తమ కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంటే పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు సకాలంలో చికిత్స అందించకపోవడం వల్లే ఆమె మరణించిందని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. అచ్యుతాపురం మండలం పూడిమడక శివారు కడపాలెం గ్రామానికి దోనోడు దిబ్బ వీధికి చెందినటువంటి మత్స్యకారులైనటువంటి మైలపల్లి రాజు, ఎల్లమ్మ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె సంతానం. కుమారుడు అచ్యుతాపురంలో ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతుండగా కుమార్తె నవ్య అచ్యుతాపురం కేజీబీవీలో 7వ తరగతి చదువుతోంది. శనివారం తెల్లవారుజామున 4:30 సమయంలో నవ్య తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనకు మెడ భాగంలో చాలా నొప్పిగా ఉందని తెలిపింది. అయితే తగ్గిపోతుంది, కంగారు పడకండి అని ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది. అనంతరం గంటలోపే ఉదయం 5:15 పాఠశాల సిబ్బంది ఫోన్ చేసి మీ అమ్మాయి ఆరోగ్యం బాగోలేదు, మా దగ్గర వాహనం లేనందున మీరే వచ్చి ఆసుపత్రికి తీసుకువెళ్ళండి అని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో గ్రామం నుంచి వచ్చిన తల్లిదండ్రులు నవ్యను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు విశాఖ కేజీహెచ్కు తరలించారు. కేజీహెచ్కు తరలించినప్పటికీ బాలిక మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు బంధువులు ఇప్పుడు ఆందోళన చేపట్టారు. తమ బిడ్డ మృతికి హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ ధర్నా చేపట్టారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరొక పక్క ఈ కేసులో మరొక ట్విస్ట్ నెలకొంది. బాలిక మృతి ఘటన పైన ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే 5గురిని సస్పెండ్ చేశారు. సోషల్ టీచర్, వొకేషనల్ టీచర్ తో పాటు వాచ్ ఉమెన్, ఏఎన్ఎంలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే మృతి చెందినటువంటి తల్లి అక్కడ ఆరోపిస్తున్నటువంటి మాటలు విచిత్రంగా ఉన్నాయి. ఆమె కొత్త వర్షాన్ని చెప్తున్నారు. ఒకసారి ఆమె మాట్లాడారో కూడా చూద్దాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక కడపాలెం మాది. మా చనిపోయిన అమ్మాయి మా మామయ్య కూతురే. ఆ అమ్మాయికి 1 గంట కల్లా పాము కుట్టేస్తే ఏమైంది, ఏడుస్తుంటే ఏమైంది అని అడిగితే చీమలు కుట్టేసాయి పడుకో అమ్మ అని చెప్పేసి ఉల్లిపాయ దుద్దేసి ఆ అమ్మాయిని పడుకోబెట్టేసి మార్నింగ్ 5 గంటలకు ఫోన్ చేశారంట మా మామయ్యకి. మా డాడీకి ఫోన్ చేయండి అని 1 గంటకు కూడా చెప్పిందంట. నీకు ఏమీ అవ్వదు పడుకోండి అని చెప్పారంట. అంటే చీమలు కూడా కాదు, కందిరీగలు కుట్టేసాయని ఫోన్ చేసి చెప్పారంటే ఇంటికి వెంటనే మా మాయ వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్దాం, వెహికల్ ఇవ్వండి అంటే మా దగ్గర వెహికల్ అది లేదు, మీ వెహికల్ పెట్టుకెళ్ళి తీసుకెళ్ళండి అంటే అచ్యుతాపురంలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లారంట. టెస్టులు చేసి ఇక్కడ ఏమీ అవ్వదు అని అక్కడ ఒక 20,000 తీసుకొని ఎన్టీఆర్కి రాసి ఎన్టీఆర్ నుంచి కేజీహెచ్కి షిఫ్ట్ చేశారు. కేజీహెచ్ దగ్గర ప్రాణం పోయిందని ఇప్పటి వరకు బాడీని ఇవ్వలేదు. మాకు ఉదయం 8 గంటలకే కాల్ వచ్చింది. మా బాబాయ్కి కాల్ చేశారు, మీ పాపకి ఇలా కందిరీగలు కుట్టేసాయని. కానీ ఆ పాపకు 4 గంటలుండి నెప్పడుతుందని టీచర్లకి చెప్పినా వాళ్ళు అప్పటి వరకే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇప్పటికి ప్రాణాలు పోయి, మేము ప్రాణాలు పోకముందు నేను సిఎస్ఆర్తో మమ్మల్ని లోన్కి ఎంట్రీ ఇచ్చారు. వెళ్తేనేమో పక్కన పడుకున్న అమ్మాయిల్ని మేము అడిగితే అమ్మాయిలు కూడా రాంగ్ గా చెప్పించారు, ఏమీ లేదు చేమలు కుట్టేయని. కానీ అమ్మాయిలకి అప్పటికే తెలుసు విస్ఫూర్తమైంది పాము కుట్టేసిందని. అప్పటికే గొడ్లు మూయడం అది అక్కడ ఉన్న గొయ్యి కన్నాల్లో చెప్పారంట. కానీ మమ్మల్ని అక్కడ టీచర్లు ఆ పిల్లల్ని భయపడిచ్చి చెప్పనికని చేశారు. అండి, నా పేరు రాజు అండి. మా పాప పేరు నవ్య. కేజీబీవీ హాస్టల్లో చదువుతుంది. పాప స్వంతగా చదువుతుంది. నాకు మేడం గారు 5:30 ఫోన్ చేసి పాపకి చీమలు కుట్టాయి, నీరసంగా ఉంది, మీరు రండి అనేసి ఇన్ఫార్మ్ చేశారు. మేడం గారికి నేను అన్నాను, మేడం గారు ఒకవేళ పాము అదే ఒకటి ఏదో అయితే మళ్ళీ ప్రాణభయం వస్తుంది కదా, హాస్పిటల్ తీసుకెళ్ళండి అనేసి రిపోర్ట్ చేసిన. నా దగ్గర వెహికల్ సదుపాయం అది ఏం లేదు, నేను తీసుకెళ్ళమ్మా, నాకు నైట్ డ్యూటీ నేను ఒకదాన్ని చేశాను, నేను తీసుకెళ్ళడానికి కుదరదు అనేసి మేడం గారు అన్నారు.